మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మీరు గమనించాలి. బైబిల్ తీయండి, ఒకసారి ఇలా చూడండి. బైబిల్ నాకు చూపించండి. మీ కుడి చేత పట్టుకుని బైబిల్ తెచ్చుకున్నామండి అన్నవాళ్ళు పైకెత్తండి, పైకెత్తండి. బైబిల్ తెచ్చామన్న వాళ్ళు పైకెత్తండి. రైట్. ఒకవేళ ఎవరైనా కొత్తగా వస్తూ మీ చేతిలో బైబిల్ లేదండి, ఇంకా నేను కొత్తగా వస్తున్నానంటే ఆగండి, లాస్ట్లో నేను ఇస్తాను, మీకు బైబిల్ ఇస్తాను. కొత్త వారైతే, తెలియని వారైతే, కొంతమంది పాతది ఉంది కదా అని కొత్తది సంపాదించుకుందామని కూడా కోరుకుంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. స్తోత్రం. కొత్త వారైతే ఆగండి, నేను బైబిల్ ఇస్తాను, లాస్ట్లో ఆగండి. ఇప్పుడు తీయండి, బైబిల్ తీయండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము, అందులో 12వ వాక్యం నేను చదువుతాను చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇలా చూడండి. ఇప్పుడు అందరూ చూశారు కదా. ఇంకెవ్వరు తిరగకూడదు, పక్కకి అటు ఇటు తలకూడదు, తిప్పకూడదు, మాట్లాడకూడదు ఎవరు కూడా. తన్ను ఎందరు అంగీకరిస్తారో అంటే ఎవరిని? యేసు ప్రభు వారిని ఎంతమంది అంగీకరిస్తారో వారు దేవుని వారు దేవుని పిల్లలు అవుతారు. వారు దేవుని పిల్లలు అవుతారు. నిజంగా యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు వారెవరండి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. వారు కింద ఉంది చూడండి. దేవుని వలన పుట్టిన వారి కానీ రక్తము వలనైనా శరీరేచ్ఛల వలనైనా మనజేచ్ఛల వలనైనా పుట్టినవారు కారు. వారు దేవుని పిల్లలు అవుతారు. నిజంగా యేసు ప్రభువుని నా ప్రభు, నా తండ్రి, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు అని ఎంతమంది ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అవుతారు, దేవుని పిల్లలు అవుతారు. నిజంగా మనం దేవుని పిల్లలు అవడం గొప్ప ధన్యత కదా. ఆయన అంగీకరించిన వాళ్ళు దేవుని పిల్లలు. ఇప్పుడు మీరు మందిరంలోకి వచ్చారంటే, దేవుని వాక్యం వింటున్నారంటే మీరంతా దేవుని పిల్లలు, దేవుణ్ణి అంగీకరించున్నారు. అంగీకరించారా లేదా? ఆయన పిల్లలు. మనమంతా ఎవరము? ఒక్కసారి నేను ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించాను అనేవాళ్ళు మీ కుడి చేయి పైకి తెలియలు అని చెప్పండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ ఎవరైనా ఎత్తలేదా? నీవు దేవుని, ఒకవేళ అర్థం లేకపోతే మళ్ళీనండి, నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు, దేవుని బిడ్డవు కాకపోతే అది మంచిదా, లేక అది గొప్ప, అది గ్రేటా, లేక అది పాడా? చెప్పండి. దేవుని బిడ్డవు అయితే అది ధన్యత. నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు అయితే అది ధన్యత. ప్రైజ్ లార్డ్ కదా. నేను దేవుని బిడ్డను అనేవాళ్ళు మరొకసారి మీ కుడి చేయి పైకి స్తోత్రం చెప్పండి. ఏమని చెప్పారు? నేను దేవుని, అదే ఇలా చూడండి, ఇలా చూడండి. మేము దేవుని పిల్లలము అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఎవరు మీరు? నోటితో చెప్పాలి. మీరెవరు? దేవుని పిల్లలు. వినండి, దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అవడం ధన్యత. అది మంచి గొప్ప భాగ్యం. అది అంతకంటే ధన్యత ఏముంది?
బైబిల్ గ్రంథంలో ఇజ్రాయిల్ ప్రజలు ఈజిప్ట్లో బానిసత్వం అనుభవిస్తున్నప్పుడు వారు రాజు యొక్క రూల్ను బట్టి మగపిల్లలందరినీ చంపేస్తుంటే మోషేని కన్న తల్లిదండ్రులు 3 నెలల ప్రాయంలో మోషే బాలుడుగా ఉన్నప్పుడు 3 నెలలు ఎలాగో దాచారు, కేరం అనకుండా దాచారు. దాచిపోయి ఇంకా దాయలేక జమ్ము పెట్టి చేసి నైలు నదిలో వారన పెట్టి మిరియాముని కాపలా పెట్టారు. మోషే గారి అక్క మిరియాం కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, మన తబితలాగా కుదురు ఉండదు, తిరుగుతూ ఉంటుంది. ఈ మిరియాం అక్కడ ఉండి వాళ్ళ తమ్ముడికి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంది. ఫరో కుమార్తె వచ్చింది, రాగానే ఈ అమ్మాయి పరిగెత్తుకొచ్చింది. మిరియాం వచ్చి అంటది, పాలిచ్చి పెంచడానికి వీని తల్లిని తీసుకురమ్మంటారా, పోయి తీసుకురా. తీసుకొచ్చి ఈ బిడ్డను పాలిచ్చి పెంచితే తర్వాత మోషే ఏమయ్యారు, ఎవరు కుమారుడయ్యాడు? ఇప్పుడు ఫరో కుమార్తెకు కుమారుడయ్యాడు. ఫరో అంటే ఈజిప్ట్ నీలే రాజు. ఆ కాలంలో ఈజిప్ట్లో ప్రపంచంలో ఉండేటువంటి సర్వ సంపదలు ఈజిప్ట్లో ఉండేవట. భోగ భాగ్యాలు అన్నిటికీ ఈయన వారసుడయ్యాడు, అక్కడ కర్త అయ్యాడు. దాన్ని ఏమని ఉందంటే, అతను 40 సంవత్సరాల ఇంట్లో పెరిగిన తర్వాత దాన్ని ఏమనుకున్నారంటే బైబిల్లో విడిచిపెట్టకూడని భాగ్యము అన్నారు. ఏది నేను అనుకుంటాను, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక అబ్బాయి రాజకుమార్తె తీసుకెళ్ళి పెంచుకునే అంతఃపురంలో పెరిగితే అది గొప్ప భాగ్యమైతే, ఏమండి, అల్పులమైన మనం సాక్షాత్తు ఆకాశమును భూమిని సర్వాన్ని సృజించిన సర్వోన్నతుడైన దేవునిని అంగీకరించి ఆయన బిడ్డలమైతే అది ఎంత గొప్ప భాగ్యం. ఈ లోక భాగ్యాలు, లోకంలో ఉండే కోటలు, రాజులు, సింహాసనాలు, రాజ్యాలు, వెండి బంగారాలు ఇవి శిథిలమవక తప్పవు. కానీ ఆ రాజు సింహాసనం, ఆ రాజు యొక్క రాజ్యం, సామ్రాజ్యం, ఆ ఘనతలు అవి ఏనాడు శిథిలము కావు. మరి ఆయన బిడ్డలుగా మారడం అనేది ఏదో కొన్ని సంవత్సరాలు మనకుండే భాగ్యం కాదు, కానీ అది మన జీవితానికే గొప్ప భాగ్యం. రైట్? వినాలి. ఇలా చూడండి ప్రియులారా, బైబిల్ చెబుతుంది 1 యోహాను 3:2 చదవాలి, త్వరగా చదివాలి. 1 యోహాను పత్రిక 3:2 ఎవరికి దొరికితే వాళ్ళు చదవండి గట్టిగా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఏమై ఉన్నాం? ఎందుకయ్యాము దేవుని పిల్లలం? ప్రభువైన యేసుక్రీస్తును మనము రక్షకుడిగా అంగీకరించినందుకు మనము దేవుని పిల్లలమైపోయాం, దేవునికి పిల్లలమయ్యాం. ఇది గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఎవరైనా మీలో దేవుని పిల్లలు కాకుండా దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటే గాక దేవుణ్ణి అంగీకరించి దేవుని పిల్లలు అవ్వండి. ఇప్పుడు మీకు కొన్ని సంగతులు మీకు తెలియజేస్తాను. దేవుని పిల్లలమైన మనము ఇప్పుడు మనమందరం ఆయనకు పిల్లలం. రైట్? ఓకే, ఏం సందేహం లేదు. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ లేఖన ప్రకారంగా దేవునికి పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక స్థలంలో నేను నుంచున్నాను. అక్కడ ఆయన పొలాల్లో వేసుకునేటువంటి ఎరువులు వ్యాపారం చేస్తాడు. ఆ గొడౌన్కి ఆ లోడుతో లారీ వచ్చింది. వాళ్ళు దాన్ని డౌన్ చేసుకుంటున్నారు. ఆ స్థలంలో నేను అప్పుడు నుంచున్నాను అన్నాను కదండి, అక్కడ ఉన్నాను. ఎందుకో నేను కొంచెం చిన్నవాడిగా ఉన్నప్పుడు దాని మీద యేసు నా రక్షకుడు అనో యెహోవా నా కాపురనో రాసుంది. సాధారణంగా దేవుని పిల్లలు బళ్ళు మీద, వెహికల్స్ మీద రాసుకుంటారు కదా, మంచిదే. అప్పుడు నేను అన్నాను, ఇది దేవుని బిడ్డలది అనుకున్నాను నేను.
అన్నానన్నమాట. నా ప్రక్కనున్నాడు ఆ వ్యాపారి, అన్యుడైన. మరి మేమంతాను అన్నాడు. మేమంతాను దెయ్యం పిల్లలమా? దెయ్యానికి పిల్లలు ఉండరు. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి అన్ని దెయ్యాలే ఉంటాయి. అప్పుడు ఎన్ని పడ్డాయో ఇప్పుడు అన్నీ ఉంటాయి. దెయ్యానికి పిల్లలే ఉండరు. పిల్లలే కాకుండా ఉంటే ఇప్పుడున్న దెయ్యాలకే లోకం అంతా దుర్మార్గం అయిపోతూ ఉంది కదా. స్తోత్రం. అయితే మేము మేము దెయ్యం పిల్లలమా అన్నాడు. ఏం చెప్పాలి నేను? చెప్పండి మీరు ఇప్పుడు. కాదు దేవుని పిల్లమని చెప్పనా? చెప్తే మంచిది. అది వాక్య ప్రకారంగా ఎవరు ఆయన్ని అంగీకరిస్తారో వారు ఆయన పిల్లలు. నువ్వు దేవుణ్ణి అంగీకరించకపోతే దేవుని పిల్లవు బిడ్డవు కాలేవు. ఆయన అంగీకరించకుండా ఆయన బిడ్డవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు సపోజ్ నా పిల్లలు ఉన్నారనుకోండి, నా బిడ్డలు ఉన్నారనుకోండి, నా పేరు చెప్తారు, నేను మా డాడీ అని. అలా మీ బిడ్డలు ఉన్నారనుకోండి, మీ పేరు చెప్తారు. మీ పేరు ఒప్పుకోకుండా మీ పిల్లలు అని రుజువుపరచబడలేరు. స్తోత్రం. దేవుని పిల్లలారా చూడండి. కాబట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలము. బాగినాలి. రైట్, ఓకే, అందరూ దేవుని పిల్లలే. చాలా సులువుగా ఉంది వాక్యం అని అనుకోమాకండి, తర్వాత ఉంటుంది మీకు సంగతి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంగీకరించిన మనమందరం దేవుని పిల్లలమే. అయితే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఏ విధంగా మనం జీవించితే మనం ఆశీర్వదింపబడతామో ఆ సంగతులు ఈరోజు మీతో క్లుప్తంగా తెలియపరుస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వాక్యంలో మాట్లాడిన మాటలు చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ప్రియులరా, తీయండి, బైబిల్ తీయండి, తొందర ఏమి లేదు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, దేవుని పిల్లలు మీరు అయితే ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి. కిందకి రావ కొంచెం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, మీరు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నారు. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చదువు బాబు. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. వీటి పేరైనా మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు అనగా దేవుని పిల్లలకు తగినది. ఏది తగింది? దేవుని పిల్లలకి తగింది ఏది? మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని ఏ విధమైన లోభత్వం అంటే ధనాపేక్ష. కొంతమంది లోకంలో దేవుని కంటే కూడా ఎక్కువ ఏది అంటే ధనార్జనే. ధనాన్ని కొరకే జీవితం అంతా, ప్రాకులాట అంతా, సమయం అంతా, బ్రతుకంతా హెచ్చించేది, ప్రయాసపడేది దానికోసమే. దేవునికి ప్రాధాన్యత ఎవరు? అది దేవుని పిల్లలైన మనలో ఉండకూడదు. లవ్ ఆఫ్ మనీ, అపవిత్రత, ఏ విధమైన జారత్వం, అపవిత్రత, ఏ విధమైన చెడుతనం, వీటి పేరైనా మీరు ఎత్తకూడదు. చదువు కిందకి.
కృతజ్ఞతా వచనమే మీరు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి గాని మీరు బూతులైన పోకిరి మాటలైన సరసోక్తులైన ఉచ్చరింపకూడదు. బాగేనండి. పోకిరి మాటలు, సరసోక్తులు, బూతులు ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. ఇలా చెప్పుకొచ్చారు. ఎవరికి, ఎందుకు అంటే దేవుని పిల్లలమైన మనము ఇవి మనలో ఉన్నాయనుకోండి, మనం ఆయనకు ప్రియమైన పిల్లలము కాలేము. ప్రియులు అనే మాటకి అర్థం ఏంటి? ప్రియులు చాలా ప్రియమైన వారు అంటే చాలా చాలా ఇష్టమైన వారు, డియర్ కదా, బిలవ్. మీరు చూడండి, ఇవి మీలో ఉంటే గాక మీరు దేవునికి ప్రియులైన పిల్లలు కాలేరు. కనుక ఈ వాక్యాన్ని మీరు చక్కగా గుండెల్లో దాచుకోవాలి. బైబిల్ తీశారా, ఈ మాటలు మీకు అత్తుకుపోవాలి. మరలా మీకు ఇంకొకరు చెప్పకూడదు. మీరు దేవుని పిల్లలే. అయితే దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలి అని అంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచు. ఇవి మీలో లేనప్పుడు మీరు దేవునిని పోలి ఉంటారు. ఇవి ఎవరిలో ఉంటాయో అవి వారిని దేవుని పోలికలోకి కాకుండా దెయ్యపు పోలికలోకి తీసుకెళ్తాయి. కనుక దేవుని పిల్లలైన వారు దేవుని పోలికలోకి రావాలి. అంతే కదా, అవునా కదా? మీ పిల్లలు మీ పోలికను పుచ్చుకొని పుడతారు. అలాగే దేవుని పిల్లలమని చెప్పుకున్నాం కదండి మనం. మీ పాత గుండెకాయ ఇక్కడ పాతిపెట్టి కొత్త గుండెకాయతో మీరు బయటికి వెళ్ళాలి ఈరోజు. చెప్పు గట్టిగా. స్తోత్రం. మీరు దేవుని పిల్లలు ఒప్పుకున్నారు అందరూ. యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు దేవుని పిల్లలు, వాక్యం చెప్పింది. అయితే దేవుని పిల్లలైన వారిలో దేవుని పోలికలు ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. నీలో దేవుని పోలిక గాక లేకపోతే దుర్బీజులే కానీ మీరు కుమారుడు కారు. గనుక దేవుని కుమారుడవు, దేవుని బిడ్డవు, దేవుని కుమార్తెవు, యేసు ప్రభు బిడ్డని అని చెప్పుకునే నీవు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నీకు ఆయన పోలిక రావాలి. అంటే యేసు ప్రభు వారి పటాల్లో గడ్డం పెంచుకున్నట్టు గడ్డం పెంచుకోమని కాదు, అవి అసలు కరెక్టే కాదు. అసలు ప్రతిమలు బొమ్మలు పెట్టుకుని దండమే పెట్టకూడదు. యేసు ప్రభు పటాలు ఉంటే మీ ఇంట్లో తీసేయండి, అక్కర్లేదు. దేని రూపాన్ని విగ్రహం చేసుకుని సాగిలపడి దండం పెట్టకూడదు, అగరబత్తీలు పెట్టకూడదు. వినాలి. ఆయన పోలికలోకి రావడం అంటే ఏంటి? ఆయన ఎలాగైతే పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతను మనము పోలి నడుచుకోవాలి. ఆ పరిశుద్ధత నీలో, నీ తండ్రి పరిశుద్ధత, ఆ పోలిక నీలో కనబడాలి. ఏమండి, కడుపును పుట్టిన బిడ్డ వాళ్ళ అమ్మ పోలికో నాన్న పోలికో ఉంటుంది. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు అని అంటే ఆయన అంగీకరించి నీలోకి ఖచ్చితంగా ఆ పోలిక, ఆయన పోలిక రావాలి. పోలిక అంటే రూపం. ఆ రూపంలోకి రావాలి, ఆ పోలికలోకి రావాలి. యేసు ప్రభువును పోలి బ్రతకాలి. అంటే ఇంకా చెప్పాలేనంటే నువ్వు చిన్న యేసుబాబులా బతకాలి లోకంలో మనం. స్తోత్రం. గట్టిగా చెప్పండి. చెప్పారా? ఉట్టిది ఇలాగన్నారా? ప్రైజ్ ద లార్డ్. ఏంటి మాట తప్పుగా అనలేదు కదా నేను. ఈ మాట తప్పేమనలేదు. ఇంకా వండర్ఫుల్ వర్డ్ చూడండి. మీరు దైవములని లేఖనము చెప్పలేదా? అంటే ఎవరు దైవములు? లేఖనము ఎవనికి వచ్చినో వాడు వాను గూర్చి. లేఖనము ఎవరికి వచ్చినో వినా, లేఖనము ఎవరికి వచ్చును అంటే వాక్యము ఎవరిలో ఉన్నదో ఆ వాక్యము, వాక్యము దేవుని పోలికలోకి వారిని మారుస్తుంది.
దేవుని బిడ్డవని చెప్పుకుని యేసుప్రభుని అంగీకరించి దేవుని బిడ్డను అని చప్పట్లు కొట్టుకుంటే పరలోకం వెళ్ళిపోవు, పోలికలోకి రావాలి. ఇందాక చెప్పిన మాట ఎంత సునాయాసంగా ఉందిరా బాబు, యువతల నుంచి అవతలకి వెళ్ళిపోవడం అనుకున్నారు మీరు. అమ్మా స్తోత్రం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి చెప్పు నడుచుకొనుడి. నీవు దేవునిని పోలి నడుచుకోవాలి, అప్పుడే నీవు దేవునికి ప్రియమైన బిడ్డ. యేసు ప్రభు వారు తాబోరు కొండ మీదకి శిష్యులు ముగ్గురిని తీసుకుని వెళ్తే అక్కడ పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు ముగ్గురికి అక్కడ యేసయ్య ప్రత్యక్షత చూశారు వాళ్ళు కదా. ఆయన ప్రత్యక్షత చూశారు. చూసి ఏలియా కోటి, మోషే కోటి, నీ కోటి 3 పర్ణశాలలు కడతామన్నారు. మోషే, ఏలియాలు రాబో నిర్గమాన్ని గురించి ప్రభుతో మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఏం జరగబోతుందో మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఆకాశం నుండి ఒక ఉరుములాగా వచ్చింది ఒక శబ్దం. ఏంటి చెప్తారు అది? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ ప్రభువును గురించి తండ్రి తన కుమారుని గురించి చెప్పిన మాట అది సాక్ష్యం. ఈయన తాబోరు కొండ మీద యేసు ప్రభు వారిని గురించి శిష్యులకు చెప్తున్నా, ఈయన నా ప్రియ కుమారుడు. ప్రైజ్ లార్డ్. నా ప్రియులారా, ఎందుకైనా ఆయనకు ప్రియమైన కుమారుడు? ఆయన తండ్రికి విధేయుడు. స్తోత్రం. తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన వారు. ప్రైజ్ లార్డ్. తండ్రి స్వరూపాన్ని ఆయన ప్రతిబింబమై ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. గనుక ఈయన నా ప్రియ కుమారుడు అనే శబ్దం ఉరుము వలె వాళ్ళకి వచ్చింది. సో దేవుని పిల్లలారా, మంచి మాట ఏనండి దేవుని వాక్యం. నీవు దేవునిని అంగీకరించావు, దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడవు కుమార్తెవైన నీలోకి ఆయన పోలికలు రావాలి. పిల్లలు చిన్నప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటారు. ఒకవేళ పుట్టినప్పుడు చూడడానికి వెళ్ళామనుకోండి, కొంతమంది మహామేధావులు చెప్పేస్తారు, అచ్చ అమ్మ పోలికే, అచ్చ నాన్న, అలా కాదు నాన్న పోలికే అని ఇట్టా అంటూ ఉంటారు. కొద్ది రోజులు ఆగండి, కంగారు పడకండి. ఎవరు పోలికో చక్కగా రోజులు గడిచే కొద్ది, నెలలు జరిగే కొద్ది అచ్చుగుద్దినట్టు బయటకు వస్తారు. అలాగే మనలో కూడా రోజులు సంవత్సరాలు జరుగుతుండే కొద్దీ దేవుని యొక్క వాక్యం అనే పాలు తాగుతుండగా, పెరుగుతూ ఉండగా మనలో క్రీస్తు పోలిక రావాలి. క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. అప్పుడు మనము దేవునికి ప్రియులైన పిల్లల వలె మారుతాం. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనలో, ఆ పోలికలు మనలో ఉండాలి. ఆయన పరిశుద్ధతకు భిన్నమైనవి ఇందాక చదువుకున్న ఎఫెసీ పత్రిక 5:1-3 వరకు అవి తగవు అని చెప్పినవి ఏదైనా మీలో చోటు చేసుకుందనుకోండి, మీరు దేవుని పిల్లలుగా కాకుండా ఆ క్రియల మూలంగా మీరు దేవుని పిల్లలు కారు అని తేటపరచబడతారు. ఏ విధమైన అపవిత్రత కానివ్వండి, జారత్వం అనే ఆ పదానికి ఇంకా మరొక పర్యాయ పదంలో చెప్పాలంటే లైంగిక అవినీతి, పరశరీరానుసారులు. ఇంచుమించుగా దాన్ని అడల్టరీ అని కూడా చెప్పచ్చు. సో బాగినాలి. వాక్యం వినకపోతే ఇక్కడ రామాకండి, పండు బయటికి. వాక్యానికి మాత్రమే చోటు ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని పిల్లలమైన మనలోకి దేవుని పోలికలు రావాలి. ఆయన పోలి మనం నడుచుకోవాలి. ఆ పోలికలు మనలోకి రావాలండి ఖచ్చితంగా. అప్పుడు మనం ఏమనబడతామంటే ప్రియులైన పిల్లల వలె మారుతాం. దేవునికి స్తోత్రాలు.
మొదటి పేతురు పత్రిక తీయాలి త్వరగా. కొంతమంది నోట్ చేస్తున్నారు, చాలా మంచిది. వర్తమానం సందేశాలు గుర్తుండటం చాలా అవసరం. మొదటి పేతురు 1:16 చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడను. మన తండ్రి పరిశుద్ధుడు. చెప్పండి, మన ప్రభు పరిశుద్ధుడు, మన యేసయ్య పరిశుద్ధుడు. గనుక మీరు అనగా ఆయన అంగీకరించిన మనము పరిశుద్ధులమై ఉండాలి. కాగా మీరు విధేయులకు పిల్లలై, అక్కడ చూడండి, మీ చేతిలో పెన్ను ఉంటే ఆ వాక్యాన్ని గీత కొట్టండి. కాగా మీరు విధేయులకు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన దురాశలను అనుసరించి ప్రవర్తించువారై ఉండక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా, స్తోత్రం. మీరు విధేయులకు పిల్లలై, పిల్లరా, సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులముగా మార్చబడినకు మనకు అవసరమైనది ఏమిటి అని అంటే విధేయత. బాగుండండి. మీరు విధేయులకు పిల్లలవ్వాలి. మీరు పిల్లలే, దేవుని పిల్లలే, ఆయన అంగీకరించారు కనుక. అయితే మనము ఏమండి, ఇందాక చూసుకున్నాం, ఆయన పోలి నడుచుకున్న వాళ్ళు ప్రియమైన పిల్లలు. ఏమండి, ఇక్కడ మనం చూస్తున్నాము, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులగునట్లుగా ఏం చేయాలి అని అంటే మీరు విధేయులకు పిల్లలై. కొంతమంది చూడండి, ఇప్పటికే బిడ్డలు కన్న వాళ్ళకి తెలుస్తుంది. మీకు పిల్లలు ఎంతమంది అంటే, ఇద్దరైన వాళ్ళు ఇద్దరు, ఒకరైన వాళ్ళు ఒక్కరు, ముగ్గురైన వాళ్ళు ముగ్గురు చెప్తారు. అంతకుమించి ఇప్పుడు నలుగురు అన్నవాళ్ళు ఒకవేళ ఉంటే చెప్తారు. నలుగురు పిల్లలు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు అన్నాకని చెప్తారు. రైట్, అలా ఉండేవండి. అయితే ఇందులో ఎవరిని మీరు ప్రియులైన పిల్లలు అంటారు? మీకు ముగ్గురు బిడ్డలు అనుకోండి, ఇద్దరు పిల్లలు అనుకోండి, ఒక్కరే అనుకోండి, లేదా నలుగురు అనుకోండి, మీకు బాగా విధేయులయ్యి పిలిస్తే పలికి, చెప్పింది చేస్తే, చెప్పినట్టుగానే మాట వింటే వాళ్ళు ఏమంటారంటే విధేయులైన పిల్లలు అంటారు. విధేయులు. నా ప్రియులు బాగానండి, విధేయులైన పిల్లలు. మాటినే పిల్లలు ఉన్నారు, మాట వినని పిల్లలు ఉన్నారు. ఈ మాట వినని పిల్లలు తల్లిదండ్రులకు ఎప్పుడు దుఃఖం కలిగిస్తారు. తల్లిదండ్రులకు ఎందుకు దుఃఖం చెప్పనండి. మీరు మాట వినప్పుడు, పిల్లలు మాట విన్నప్పుడు వాళ్ళు ఏమవుతారు అనే బాధ, వాళ్ళు పాడవుతారని బాధ తల్లిదండ్రులకి. అంతే. అరే, మాట ఇంటలేదు, చెప్పిన మాట ఇంటలేదు, నీ బ్రతుకు నాశనం చేసుకుంటావు అని బాధ. చదువుకోమంటే చదువుకోవట్లేదు, ఏదైనా నేర్చుకోమంటే పని చేయమంటే చేయట్లేదు, లేకపోతే పిలిస్తే పలకలేదు, చెప్పింది వినడం లేదు, విధేయత లేదు, నీ పాడవుతావు అనే బాధ తల్లిదండ్రులకి. ప్రతి తల్లిదండ్రులకి బాధ ఉంటుంది. బాగానండి. ప్రియులారా, దేవుని ఆత్మీయంగా దేవుని పిల్లలమై ఉన్న మనము ఆయన పరిశుద్ధులతలోకి మనం సంపూర్ణంగా మార్చబడినట్లుగా మనము ఫస్ట్ మనలో ఉండాల్సింది ఏంటి అంటే విధేయత. అందుకని మీరు విధేయులైన పిల్లల వలె, అపోస్తుడైన పేతురు అక్కడ బోధిస్తారు. మీరు విధేయులైన పిల్లలు వలె ఉండాలి. పిల్లలే మీరు, దేవుని పిల్లలే మీరు. అయితే దేవుని పిల్లలైన మీలో దేవుని వాక్యానికి విధేయత లేదు అనుకోండి, మీరు పరిశుద్ధులు ఎలా అవుతారు? కదండి. ఏమని ఉంది అక్కడ? బైబిల్ రెండు చేతులతో పట్టుకోండి, బైబిల్ తీయండి. ఒకవేళ చదువు లేదా నేను చెప్తాను వినండి. చదువు లేకపోయినా మీకు అర్థమవుతుంది. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన దురాశలను అనుసరించి ప్రవర్తించువారై ఉండక. ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించారు కదా,
ఇప్పుడు దేవుని పిల్లలు కదా. పూర్వం మీకు అజ్ఞాన దశ, పూర్వం మన అజ్ఞాన దశ. అప్పుడు ఏమి దేవుని ఎరిగినప్పుడు మనకేమీ తెలిసి వచ్చింది లేదు, మనకి తెలిసింది కాదు, తెలియదు ఏం చేయాలో ఏం చేయకూడదు, ఏం తినాలో తినకూడదు, ఎవరిని ఏమనకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఏం చేయాలో చేయకూడదు తెలియదు. అది మన పూర్వపు అజ్ఞాన దశ. ఇప్పుడు దేవుని అంగీకరించారు, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. ఇప్పుడు దేవుని పిల్లలు మీరు, ఆయన అంగీకరించారు, బాప్తీసాలు కూడా పొందారు, మీరు దేవుని పిల్లలు. కాబట్టి ఇప్పుడు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు, దురాశలను అనుసరించి ప్రవర్తించి వారై ఉండక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియులారా, మీరు పరిశుద్ధులైగా ఉండుటకు కావలసింది ఏంటంటే, వినండి, ఎవడు లేడు పరిశుద్ధుడు అని అనొద్దు. మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేటుకే యేసు ఆయన రక్తాన్ని కార్చారు. యేసు ఆయన ఉన్నతమైన శక్తి గల వాక్కును, ప్రభు ఆయన నీతి గల వాక్కును, ఆయన ఆజ్ఞలను కట్టడలను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి నీలో ఉండాల్సింది ఏంటంటే విధేయత. నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇందాక నేను చెప్పావు నేను దేవుని బిడ్డను అని. ఇప్పుడు దేవుని బిడ్డవైన నీలో ఉండాల్సింది ఏంటంటే, నువ్వు ఎలాంటి పిల్లాడు కావాలి, ఎలాంటి పిల్లవు కావాలి దేవునికంటే, మీరు విధేయులకు పిల్లలు అవ్వాలి. దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో ఆ వాక్యానికి నీవు విధేయత చూపితే నీవు ఖచ్చితంగా ఆయన పరిశుద్ధతకు, నీవు సమానమైన పరిశుద్ధతలోకి వాక్యం నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. వాక్యము ఒక సుత్తి లాంటిది, వాక్యము కత్తి లాంటిది, వాక్యము ఒక శిల్పకారుని చేతిలోని ఒక పదునైన ఉలి లాంటిది. ఆ వాక్యము రాడు లాంటి, రూపము లేని మొద్దు లాంటి మనల్ని, ఆ వాక్యమనే సుత్తే, వాక్యమనే ఉలి, వాక్యమనే కత్తి, వాక్యమనే ఆ సబ్బు మనల్ని తెల్లగా ఆయన సారూప్యములోకి మనల్ని మలిచేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు పైకెత్తి ఎక్కడున్న వాళ్ళు అక్కడ దేవునికి స్తుతి చెప్పండి. కనుక వాక్యానికి ఏమవ్వాలి మనము? బాబు, నువ్వు దేవుని పిల్లాడు కదా, దేవుని బిడ్డవు కదా నీవు, అవునా? ఇప్పుడు ఎత్తరేంటి? అయితే నువ్వేం చేయాలి ఇప్పుడు? విధేయులకు పిల్లల వాళ్ళే కావాలి. దేనికి విధేయులు అవ్వాలి? ప్రభువుకు విధేయులు అవ్వాలి. దేవుని వాక్యానికి ఏమవ్వాలి చెప్పండి? ఓ స్తోత్రం. నీ తండ్రికి విధేయత చూపాలి, నీ ప్రభువుకి విధేయత చూపాలి, దేవునికి విధేయత చూపాలి, వాక్యానికి విధేయుడు కావాలి. అవునా కదా? అలా విధేయత చూపితే వాళ్ళు విధేయులైన పిల్లలు అవుతారు. ఆహా వెళ్ళరా అన్నావు అనుకో, నువ్వే పిల్లాడివి, దేవుని బిడ్డవే, కానీ ఏ పిల్లాడివి? అవిధేయులైన పిల్లలు అవుతారు. దేవుని బిడ్డవే కానీ అవిధేయత నీలో ఉన్నందుకు అవిధేయుడు అవుతావు. నా ప్రియులారా, విధేయతలోనే సకల ఆశీర్వాదాలు నిండుంటాయి. బాగానండి, ఈ వర్తమానం మరోసారి మీరు పెట్టుకుని ఇంటికాడ వినండి అవసరమైతే. దేవుని వాక్యానికి, ఇదిగో దేవుని వాక్యానికి దేవుని పిల్లలైన మీరు ప్రతి విషయములోనూ విధేయులవుతున్నప్పుడే మీరు విధేయులైన పిల్లలని పిలువబడి ఆయన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతను మీరు పొందుకోగలుగుతారు. వాక్యాన్ని కాదని, వాక్యానికి లోబడని వారు అవిధేయులైన పిల్లలై, ఆ అవిధేయత ఎప్పుడు ఏర్పడిందో అక్కడే అనర్థాలు ఎదురవుతాయి. అక్కడే వ్యతిరేకత, అక్కడి నుంచి దేవునికి దూరమైపోవుట, అక్కడి నుంచి బ్రతుకులో శాపం, సాతానుడు ప్రవేశించడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రం చెప్పండి. గనుక దేవుని పిల్లలారా, మనము విధేయులైన పిల్లలుగా ఉండాలి. ఆయనకు మనము, దేవుని పిల్లలమైన మనము ఆయనకు విధేయులమై, వాక్యానికి విధేయులై ఉండాలి.
ఇప్పుడే మీకు అర్థమవుతుంది మీరు దేవుని పిల్లలే. బట్ ఇక్కడ చూసినట్లయితే వాక్యానికి స్త్రీలైన వారు, పురుషులైన వారు అందరూ చూడండి, పిల్లలైన వారు, యవనస్తులైన వాళ్ళు అందరూ కూడా చూడండి, వాక్యమునకు ఏ విషయములో నీవు విధేయత చూపుటలేదు, ఎక్కడ ఏ విషయంలో ప్రభు ఇలా చేయమని చెప్తూ ఉంటే ఆ విషయంలో నీవు గాక విధేయత చూపించకపోతే అక్కడ నువ్వేమవుతున్నావు? ఆ విషయంలో నీవు అవిధేయుడుగా మారుతున్నావు. ఆ అవిధేయత నిన్నేం చేస్తుందో తెలుసా? పరిశుద్ధతలో నుండి తొలగిస్తుంది. అవిధేయత అనేది చాలా అవసరమా? భలే చెప్పారు. అవిధేయత అవసరం అండి. విధేయత అవసరం, అవిధేయత అవసరం కాదు. ఎక్కడ వాక్యానికి బాగా నాటుకొనివ్వండి, ఆలస్యం ఏమి లేదు, కాసేపు 2 నిమిషాలు ఆగండి. వాక్యానికి విధేయత నీలో ఉందా? ఒక్క నిమిషం ఆగి ఆలోచించి, వాక్యానికి, దేవుని వాక్యమునకు విధేయత చూపుతున్నావా? ప్రభువు నిమిత్తమై నీవు దేవుని బిడ్డవైనప్పుడు దేవుని వాక్యానికి నీవు విధేయత చూపాలి కదా, లోబడాలి కదా. ఆ వాక్యానికి లోబడకపోతే నీవు అవిధేయుడవు, అది నీకు మంచిది కాదు. మీరు కొన్నిసార్లు చెప్తా చూడండి, కొన్ని విషయాలు ఆశీర్వాదాలన్నీ విధేయతముల్లోనే ఉంటాయి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపునకు విధేయుడయ్యాడు. అబ్రహమా, దేవుడు పిలిచి చెప్పాడు, అబ్రహమా చిత్తం ప్రభువా, నీవు నీ దేశాన్ని ఇలా చూడమ్మా, ఓ తల్లే ఇటు చూడ, ఇంటికాడి సంగతులన్నీ ఆలోచిస్తున్నావు. ఇక్కడ నీ దేశమును, నీ స్వజనము, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి వారు అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. చేతులు నలుపుకున్నాడా? రేపు చెబుతానయ్యా ఏ మాట అన్నాడా? ఆలోచిస్తానండి అని అన్నాడా? ఆనకు చెబుతానన్నాడా? ఆశీర్వాదాన్ని పొందగోరిన ప్రతి వ్యక్తి ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. నా జీవితం దేవుడు ఆశీర్వదించాలని కోరుకునే ప్రతి వ్యక్తి దేవునికి విధేయత చూపాలి. బాబు ఇలా చూడండి, బైబిల్ చూడొద్దు, ఇలా చూడండి. అంతే, అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఆ పిలుపుకు లోబడడం అంటే ఒబే అవ్వడం, విధేయత చూపాడు. నా ప్రియులారా, అబ్రహాములో ఎక్కడ మీరు ఏ విషయంలో చూడండి, అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. చదివారా? బైబిల్ చూడు, ఆదికాండం 24:1. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎందుకు? నేను చెప్తా వినండి, బైబిల్ అంతా చదవండి. అన్ని విషయములలోనూ అబ్రహాము దేవునికి విధేయత చూపాడు. ఎక్కడ కానివ్వండి, కొన్నిసార్లు అప్పుడప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు, ఏమన్నా తేడా వచ్చిందా, ఇతని విశ్వాస కొలమానం ఎలా ఉంది, పరిమాణం అని చూశాడు. అబ్రహమా, 100 ఏళ్ల వయసు వచ్చింది, కుమారుడు కలిగాడు, ఏకైక కుమారుడు, లేక ఇసాకు పుట్టాడు. నీ కుమారుడిని తీసుకొచ్చి నేను చూపించే ఆ పర్వతము మీదకి వెళ్ళి నాకు దహన బలి ఇవ్వు అన్నాడు. విధేయత చూపాడా? విధేయుడయ్యాడా లేదా? ఇలా చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి. విధేయత. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఈ కాలమందు దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలని పిలువబడుతున్న మీరు దేవుని వాక్యానికి, ప్రభు మీతో చెప్తున్న దానికి మీరు విధేయులు అవుతున్నారా లేదా? ఒకసారి ఆలోచించి చూడు. ఇప్పుడు అంటావు, నీవు
నేను దేవుని పిల్లని, నేను దేవునికి విధేయుడనగు పిల్లను అని చెప్పగలవా? ఇందాక మేము దేవుని పిల్లలమని అందరు గొంతెత్తి చెప్పారు. ఇప్పుడు నేను దేవునికి విధేయుడనై ఉన్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన దురాశలను అనుసరించి ఎందుకు ప్రవర్తిస్తున్నారు? దురాశలు. దురాశలు మీలో ఉంటే మీరు దేవునికి ప్రియులైన పిల్లలు ఎలా అవుతారు? ఆ దురాశలే మిమ్మల్ని దేవుని వాక్యానికి అవిధేయులుగా చేస్తాయి. బాబు, నేను చెబుతున్నాను, మీకు చేతులెత్తి చెప్తున్నా, ఈ వాక్యం వింటే మీకు బంగారం కలగటం కాదు, మీ బ్రతుకులే బంగారం అవుతాయి. మీరు ఎవరైనా ఊరికినిచ్చినా నా వేలి మీద కూడా ఒక గ్రాము బంగారం నేను పెట్టుకోమన్నా పెట్టుకోను. నాకు దాని మీద ఉండదు. ఎందుకో తెలుసా? వెండి బంగారాల కంటే శ్రేష్టమైనది గుణం అనేది అక్షయమైన అలంకారం. స్తోత్రం. నాకు అక్కర్లేదు బాగేనండి. మన జీవితమే బంగారం కంటే, మన విశ్వాస జీవితం అంతకంటే మేలిమి బంగారము కంటే కూడా కోరనదగినది అని వాక్యం చెబుతుంది. దేవుని పిల్లలైన మనకి బాహ్య సంబంధమైన అలంకారాలు ప్రాముఖ్యం కాదు. శరీర సంబంధమైన దురాశలు మనల్ని అపవిత్రులు చేస్తాయి. పరిశుద్ధతే మనకు ప్రాముఖ్యమైనది. వాక్యానికి లోబడాలి, విధేయత చూపాలి. చూడండి, శారమ్మ చూడండి, పేతురుపత్రికలో వాక్యం, మీరు బైబిల్ తీయక్కర్లేదు, ఇలా చూడండి, ఇలా చూడండి. శారమ్మ చూడండి, అపోస్తులైన పేతురు వివరిస్తూ కొత్త నిబంధన సంఘానికి రాస్తారు. శారాను గురించి ఏమంటారు తెలుసా? ఆ ప్రకారము శారా అబ్రహామునకు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండి, యజమానుడా, తన భర్తని యజమానుడా అని పిలుస్తూ అతనికి లోబడింది. విధేయత. ప్రైజ్ ది లార్డ్. ఒక భార్య తన భర్తకు లోబడడం అనేది వాక్యము చెప్పే ధర్మం. ఓ బిడ్డ తన తల్లిదండ్రులకు లోబడ్డం అనేది వాక్యము చెబుతున్న ధర్మం. అలాగే అన్ని విషయాలలోనూ, ప్రతి విషయంలోనూ, అన్ని సందర్భాల్లోనూ దేవుని వాక్యానికి మన విధేయులం అవ్వాలి. ఇక్కడ శారా తన భర్తకు లోబడినట్టు సంఘము క్రీస్తుకు లోబడాలి. ఎఫెసీ పత్రికలో రాయబడింది, సంఘము క్రీస్తుకు లోబడాలి అనగా విధేయత చూపాలి. బాబు వినాలి, నీవు దేవునికి విధేయత, వాక్యానికి విధేయత నీలో కలగాలి. చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5:8 నుండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుండి. ఆయన కుమారుడై ఉండి, చూడండి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హెబ్రీ పత్రిక 5:8 అండి. కరెక్ట్ చదువుతున్నారు, ఇంకా తీసుకుంటున్నారు కనుక చెప్తున్నాను, మీకు దొరకలేదేమో అని. ఆయన కుమారుడై ఉండి తన పొందిన శ్రమల చేత ఆయన విధేయత నేర్చుకున్నారు. ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటి? విధేయత. అనండి. విధేయత నేర్చుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి. అలాగే దేవుని పిల్లలు దేవుని వాక్యానికి గట్టిగానండి విధేయులు అవ్వాలి. ఇంతవరకు మీరు విధేయులు అవ్వలేదు, ఈరోజు వాక్యం విన్నారా? విధేయులు అవ్వండి. వాక్యానికి గాక నీవు అవిధేయత చూపితే నువ్వెవడు అంటే ఎవరు అని అంటే అవిధేయుడవు. అవిధేయులుగా ఉంటే ఏమవుతుందో చెప్తా వినండి. విధేయతలోనే సకల ఆశీర్వాదాలు అబ్రహాముకు కలిగాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ కాలమందు భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోయింది. నోవహు కాలం, ఆదికాండం 6వ అధ్యాయం చెడిపోయింది. నోవహు దేవుని అంగీకరించిన వాడు, దేవునితో నడుస్తున్నాడు. ఓకే,
దేవుడు నోవహుతో తన కుమారుడితో చెప్పాడు, నోవా, భూలోకం నా సన్నిధిలో చెడిపోయింది, సమస్త శరీరులు తమ మార్గాలు చెరిపేసుకున్నారు, నా సన్నిధిలో వాళ్ళ అంతం వచ్చింది, నేను సమస్త శరీరులను నాశనము చేయబోతున్నాను, నీవు వాడ కట్టుకోమన్నాడు దేవుడు చెప్పాడు. ఏ విధంగానైనా దేవుడు తన బిడ్డలను రక్షించడానికి సమర్థుడు. వాడ కట్టుకోమన్నాడు. దాన్ని ఇలా కట్టాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నోవహు దేవుడు చెప్పిన దానికి విధేయుడయ్యాడు. దేవుడు చెప్పి చేయకుంటాడా? ఆయన చెప్పాడు, చేస్తాడు. జలప్రళయం, వాడ కట్టడం పూర్తయింది. దేవుడు చెప్పాడు, నోవహు నీ కుటుంబం అంతా అందులోకి వెళ్ళండి చెప్పారు. జంతువులు కూడా జతలుగా అందులోకి వస్తాయి చెప్పారు, వచ్చాయి. వాక్యం వింటున్నావా? తలుపేయమన్నారు, వేశారు. చూడండి, ఇప్పుడు అవిధేయులైన ప్రజలు ఏమయ్యారు? వాడ కట్టుకుంటుంటే నవ్వారు. ఏంటయ్యా వాడ కడుతున్నావు ఇక్కడ? అసలు వానే లేదు, వరద వస్తుందా? పకానలు నవ్వు ఉంటారు. లేదు, దేవుడు చెప్పాడు, దానికి నేను విధేయత చూపుతున్నాను. ఏనండి, దేవుడు చెప్పాడు, దానికి నేను విధేయత చూపుతున్నాను. ఎందుకయ్యా ఎండలోనో? నోవహు వాన లేదు, ఇంతవరకు వరదలే లేవు, ప్రళయం ఎక్కడొస్తుంది? నీ భ్రమ కాకపోతేను. దేవుడు చెప్పాడు, విధేయత. ప్రియులారా, ఓ రోజు వచ్చింది, ఆకాశ తూములు విప్పబడ్డాయి. 40 రోజుల్లో పర్వతాలు మునిగిపోయాయి, మొత్తం లోకమంతా మునిగింది. ఇప్పుడు అవిధేయులంతా ఏమయ్యారు? ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు దేవుని వాక్యం తెలుసుండి దేవుణ్ణి అంగీకరించి నీవు వాక్యానికి అవిధేయుడు అయితే రేపు నీ గతి కూడా అంతే. అండర్స్టాండ్? ఆ రోజు అవిధేయులందరూ ఏమయ్యారు? ఒక విషయంలో సౌలు దేవునికి అవిధేయత చూపాడు. అమాలేకీయుల విషయంలో అవిధేయత కోల్పోయాడండి, సమస్తం కోల్పోయాడు. అవిధేయత. బాగానండి, ఎక్కడ ఏ విషయంలో కూడా దేవునికి అవిధేయత మనం చూపకూడదు. అవిధేయులం కాకూడదు. ఎక్కడ అవిధేయులు కాకూడదు. యేసు ప్రభు ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నారట. కిందకి చదవండి, హెబ్రీ 5:8 నుండి కిందకి. విధేయత నేర్చుకున్న బైబిల్ మంచి గొప్ప మాట అది. మనం నేర్చుకోవాల్సింది విధేయత. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణకు కారకుడాయను. హల్లెలూయా. ఆయన విధేయత నేర్చుకున్నారు. దేవుని చేత ప్రధాన యాజకుడిని పిలువబడ్డారు. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయారు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, నీవు దేవుని బిడ్డవే, ఆయన అంగీకరించావు. కానీ అవిధేయత వస్తే, నీలో అవిధేయత కలిగి జీవిస్తూ ఉంటే, అవిధేయత మూలంగా నీవు ఆయన వల్ల కలిగే రక్షణను, ఆ నిత్య రక్షణను పోగొట్టుకుంటావు. ఆ నిత్య రక్షణ ఎవరికి? తనకు విధేయులైన వారందరికీ. తనకు విధేయులైన వారి అందరికీ. విధేయులకు మాత్రమే నిత్య రక్షణ. అవిధేయులకు, నువ్వు పిల్లవే, దేవుని బిడ్డవే, కానీ దేవుని వాక్యానికి విధేయత లేనందున ఆ నిత్య రక్షణ పోగొట్టుకుంటావు. వాక్యం చెబుతుంది, దేవుణ్ణి అంగీకరించావు, మారు మనసు పొందవు. అవిధేయత, నీ అవిధేయత నిన్ను నాశనం చేస్తుంది. ఇలా చూడండి, అందరూ తలకాయలు పైకెత్తి, కళ్ళు పెద్దవి చేసి చూసినా పర్వాలేదు. చూడండి నన్ను. నీవు దేవుని బిడ్డవే, బహు తేటగా అర్థమవుతుంది. ఆయన అంగీకరించావు, రైట్, దేవుని బిడ్డవే, అధికారం ఉంది. కానీ దేవునికి విధేయత చూపడం నేర్చుకోవాలి.
వాక్యానికి విధేయత చూపడం నేర్చుకోవాలి. ఆ విధేయత నీవు నేర్చుకున్నప్పుడే తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణ కలుగుతుంది. వాక్యం చెబుతున్నది ఏంటి? మారు మనసు పొందు. వాక్యము చెబుతున్నది ఏంటి? పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందు. విధేయత చూపు. ఇలా ప్రతి విషయములో వాక్యానికి చెప్పండి నీవు దేవుని వాక్యానికి విధేయత చూపాలి. హల్లెలూయా. వాక్యానికి విధేయత చూపుట నేర్చుకొనాలి. అలా విధేయత కలిగి జీవించి నేర్చుకున్నప్పుడే నీవు ఆయన వల్ల నీకు నిత్యరక్షణ కలుగుతుంది. నిత్యరక్షణ. ఏ రక్షణ? నిత్యరక్షణ విధేయులైన వారికి. అదే రెబేలియస్ పీపుల్ అయితే వాళ్ళకేంటి? యెషయా 30వ అధ్యాయం 1వ వాక్యము టక్కంది చదవండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. అది లోబడని పిల్లలకు శ్రమ. వారు పిల్లలే, యేసుప్రభు పిల్లలే. అమ్మా, దేవుని వాక్యం వినవా? వారు దేవుని పిల్లలే. కొంతమంది ఉంటారు సంఘంలో. మీరు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మీలో అవిధేయులు అనగా లోబడని ప్రజలు, లోబడని పిల్లలే కానీ లోబడరు. దేవునికి లోబడరు, వాక్యానికి లోబడరు. వారికి ఏంటి కలుగుతుందో తెలుసా? వారికి శ్రమ. దేవుడు నిన్ను శ్రమలకు అప్పగించడు, కానీ నీలో ఉన్న అవిధేయతే నిన్ను శ్రమల పాలు చేస్తుంది. ఎంత మంచి మాట అండి! నీలో ఉన్న అవిధేయతే నిన్ను శ్రమల పాలు చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుచేత విధేయత నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలండి? విధేయులయుండుట నేర్చుకోవాలి. దేవునికి విధేయులయుండుట నేర్చుకోవాలి. హల్లెలూయా. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇంకా కిందకి చదువు. 10వ వచనానికి వెళ్ళిపో. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైన. అక్కర్లేదు, మన సబ్జెక్టులు చెప్పు. ఎక్కడున్నావురా నువ్వు? స్తోత్రం. 11 చూడయ్యా. హెబ్రీ పత్రిక ఏం చెప్పాను ఇందాక? రైట్. ఇప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం చదువు. మంచిది, చదువు. సువార్త వినిన వారు అవిధేయత వలన ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఎంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచూ ఉన్నాడు. ఆగండి, ఇలా చూడండి. తలపైకి అతన్ని చెప్తాను చూడండి. అందులో హెబ్రీ 4:7 ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేరు. ఎవరు ఈ మాట ఎవరిని గురించి చెప్పబడింది చెప్పండి? ఏంటిది? చెప్పండి. రైట్. దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు కనాను దేశాన్ని. వారిలో నుండి కొందరు వెళ్ళి చూసి ఆ దేశాన్ని గురించి సాక్ష్యం చెప్పారు. ఇగో ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే, ఇగో దాని ఫలాలు ఇవ్వు.
మేము సంచరించి చూసిన దేశం చాలా మిక్కిలి మంచిది, సారవంతమైందని చెప్పారు. అయితే వారిలో కొందరు పిరికితనం గల ఆత్మ ఉండి మనం వెళ్ళలేమని వాళ్ళు చెబుతున్నారు. ఇలా చూడండి, అబ్బే వెళ్ళలేం, మనం మిడతల్లా ఉన్నాం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పారు వీళ్ళకి సువార్త? నేను వారికి వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళని పంపించు. కాదేష్ బర్నియా నుండి దైవజనుడు వారిని దేవుడు చెప్తే పంపించారు. నేను వాళ్ళకి ఇవ్వబోతున్న దేశం వాళ్ళు కనాను దేశానికి వెళ్ళి రమ్మని చెప్పు అన్నారు. వాళ్ళు వెళ్ళారు, చూశారు. అక్కడ గమనించాలి, దేవుడే చెప్పారు నేను ఆ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నానని. అయితే అక్కడికి వెళ్ళిన మనుషులు చెబుతున్నారు, మనుషులు అబ్బే అందులో మనం వెళ్ళలేము. వీళ్ళు ఏది నమ్మారు? ఏ మాట, అది ఎవరి మాటకు విధేయత చూపారు? వాళ్ళు సువార్త విన్నారు, కానీ అవిధేయత చేత ప్రవేశించలేదు. అందుకే అక్కడే దేవుడు అన్నాడు, యెహోషువ కాలేబు తప్ప అవిధేయత చూపిన వాళ్ళు ఎవరు కూడా అందులోకి ప్రవేశించలేదు. దేవుడు నీకు వాగ్దానం చేసిన వాటిని పొందుకోవాలి అని అంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. వారు ఎందుకు పొందలేదు? అక్కడ ఎందుకు అరణ్యంలో రాలిపోయారు? ఐగుప్తు నుండి వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం బాప్తీసానికి సాదృశ్యం. బండలో నీళ్లు తాగారు, ఆకాశం నుండి వచ్చిన మన్నా తిన్నారు, అద్భుతాలు చూశారు. దేవుని ప్రజలే వాళ్ళంతా. కానీ కనానులో వాళ్ళందరూ చేరలేదు. దేవుడు వాగ్దానం చేసిన దేశంలో అందరూ వెళ్ళలేదు. ఎందుకో తెలుసండి, అవిధేయత వలన వాళ్ళు రాలిపోయారు. ఈరోజు కూడా డియర్ బ్రదర్, చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇది, వినాలి. ఈరోజు మీరు ప్రభు నమ్ముకున్నారు, అంగీకరించారు, బాప్తీసాలు పొందారు, సంఘ సహవాసంలో ఉన్నారు, వాక్యం వింటున్నారు. అయితే మన ఎదుట నూతన యెరూషలేము మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచారు. అయితే మీలో అవిధేయత ఉన్నట్లయితే, అవిధేయత వలన వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండునట్లు, మీలో అవిధేయత ఉంటే మీరు కూడా ఆ విశ్రాంతిలో పొందలేరు, ప్రవేశించలేరు. ఎంత నష్టమో చూసారండి అవిధేయత. ఎందుకు వాక్యానికి నీలో అవిధేయత? అవిధేయత అనేది ఎంత ముప్పో చూడండి. మనుషుల మాటలకేమో విధేయులయ్యారు, దేవుని మాట, దేవుడు ఇస్తాను నేను మీకు అని వాగ్దానం చేసిన దేవుని మాటకేమో అవిధేయత. ఎక్కడ పెట్టిందండి అవిధేయత? వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది అవిధేయత? అరణ్యంలోనే రాలిపోయారు, వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు. అవిధేయత. అమ్మా ఏమనుకుంటున్నావు బాబు? నీవు దేవుని బిడ్డవే, కానీ అవిధేయత నిన్ను అదో పాతాళంలోకి తీసుకెళ్తుంది. ఈరోజు బాగానే ఉండొచ్చు, సేవకులుగా మేము వాక్యమే చెప్పి వెళ్తున్నాం, నీ ఇష్టం అది. విధేయత చూపుతావు, అవిధేయుడిగా బ్రతుకుతావు. వద్దు అని వాక్యం చెబుతున్న దానికి అవిధేయత చూపేవనుకో, నీ ఇష్టం. ప్రతి విషయములోనూ మీరు విధేయత చూపకపోయినట్లయితే విధేయులై ఉండడం నేర్చుకోవాలి. పక్కాళ్ళని చూడొద్దు. పక్కాళ్ళని చూసే పాడయ్యారండి. 10 మంది నిలబడి చెప్పారు, నిజమన్నయ్యా, నిజం. అందులో రాక్షసులు అంటే వాళ్ళు ఉన్నారు. నిజమక్క, ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి, మేము చూసాం. అలాగా తమ్ముడు, అలాగా. యెహోషువ కాలేబులు సాగిలపడి, అరే అలా అనకండి, నిశ్చయముగా దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం. రాళ్ళు ఎత్తారు రాళ్ళ మీద. వీళ్ళ మాట ఏమో స్వాగతించారు, అందుకే అరణ్యంలో నాశించారు. ఈరోజు మీరు ఎవరి మాటకి విధేయత చూపుతున్నారండి? ఎవరి మాటకి విలువిస్తున్నారు? ఎవరి మాటకు లోబడుతున్నారు? దేవుని మాట పక్కన పెడితే రేపు నీ గతి ఏంటో తెలుసా? అవిధేయులకి వచ్చేది ఏంటి? అందుకే కిందకి వెళ్ళి బాబు,
కిందకి 11వ వచనంలోకి రా, నోట్ చేయండి. హెబ్రీ ఎందుకనగా దేవుడు 4:11 చదువు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, సరిగా చదవరా. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఆమేన్. ఎంత మంచి మాట. కాగా వారు అవిధేయత వలన పడిపోయినట్టుగా మనము పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము జాగ్రత్త పడాలి. అవిధేయత వల్ల వారు పడిపోయారు. అర్థం లేదు నీకు? అవిధేయత వాళ్ళని పాడు చేసింది. అవిధేయత వాళ్ళని రాలిపోయేటట్టు, నాశనం అయిపోయేటట్టు చేసింది. కాగా అవిధేయత వల్ల వారు పడిపోయినట్లు మనం పడిపోకుండా జాగ్రత్తగా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నీలో అవిధేయత ఉన్నట్లయితే సియోనులో ప్రవేశించలేవు. ఏముండకూడదు? అవిధేయత. హల్లెలూయా. అవిధేయత ఎక్కడ ప్రభువు చెప్పిన మాటకి, దేవుని వాక్యానికి అవిధేయత నీలో వచ్చిందా, అవిధేయత మూలంగా నువ్వు పడిపోతావు. నాకు కుదరదులే అనుకుంటే నువ్వు అరణ్యంలో రాలిపోయినట్టే ఉంటుంది. అవిధేయత ఎంత ముప్పయిందో చూడండి. అవిధేయత. దేవుని పిల్లలారా, మరొక వచనం మీకు చెప్తాను. కొలస్సి 3:6, కొలస్సియన్స్ 3:6. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. నీవు అవిధేయుడిగానే ఉండిపోతే, దేవుని వాక్యానికి నీవు అవిధేయత కలిగి అలాగనే ఉండిపోయినట్లయితే, అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. గనుక యేసు ప్రభు ఆయన అంగీకరించిన మీరు దేవుని పిల్లలే. దేవుని పిల్లలైన మీలోకి, ఆయన పోలికలోకి మీరు రావాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవునికి ప్రియమైన పిల్లలుగా బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా ఆయన పోలికలు మనలోకి రావాలి. మీరు విధేయులైన పిల్లలుగా మారాలి. విధేయులైన పిల్లలు ఎక్కడ ప్రభు వాక్యం ఇలా చెప్తుందంటే, ఆ వాక్యం నీ బైబిల్ పక్కన పెట్టుకొని, ప్రభువా ఈ వాక్యానికి, నీ మాటకు విధేయత చూపుటకు కృపనిమ్మని కోరుకోవాలి. విధేయత కలిగి ఉండాలి. లోబడకుండా బ్రతికితే నీకు ఆశీర్వాదము రాదు. లోబడకుండా ఉంటే నీకు విశ్రాంతిలోకి, దేవుని విశ్రాంతిలోకి వెళ్ళలేవు. దేవుని బిడ్డలందరూ, దేవుని పిల్లలైన వాళ్ళందరూ విశ్రాంతిలోకి వెళ్ళారా? అవిధేయత వల్ల వారు పడిపోయి అరణ్యంలో రాలిపోలేదా? అవిధేయత. గనుక ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నారు. మనము కూడా లోకములో దేవుని వాక్యమునకు, సంఘములో ఉన్న మనం విధేయత నేర్చుకోవాలి. వాక్యానికి విధేయత నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగున భక్తిగల ప్రజలు, వాక్యం శ్రద్ధగా విన్నవాళ్ళు మాత్రం చేతులెత్తి స్తోత్రించండి. మరోసారి చెప్పండి, మరలా చెప్పండి. ఈ వాక్యం వింటుండగానే మీలోని ప్రతి అవిధేయత తొలగిపోవునుగాక. నేను కోరుకుంటున్నాను, మీరు కోరుకుంటున్న వాళ్ళైతే మీ కుడి చేతులు పైకెత్తి, ఏ విషయాల్లో దేవుని వాక్యానికి మీరు అవిధేయులుగా ఉన్నారో ఆ మీలో ఉన్న అవిధేయత మీలో నుండి తొలగిపోవాలి. ఈ దినాన మీరు అవిధేయులుగా ఉండకూడదు. అవిధేయులుగా ఉంటే అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుంది?
పిల్లలే, మీరు దేవుని పిల్లలే. వాక్యానికి నీవు లోబడినప్పుడు దేవుని ఉగ్రత దిగి వస్తుంది. అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. లోబడని పిల్లలకి శ్రమ. స్తోత్రం, హల్లెలూయా. ఎబ్రీ 11:31 మనం చివరి వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రీ 11:31. అవిధేయులతో విశ్వాసమును బట్టి రహాబను వేశ్య, రహాబు ఆమె ఒక వేశ్య, వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని, అయితే ఆ కాలమందు యెహోషువ చేత పంపబడిన 2 దైవ సేవకులు యెరికో పట్టణ ప్రాకారం మీద నివాసం ఉంటున్నటువంటి ఆ రహాబు ఆ వేశ్య ఇంటికి ఆ దైవ సేవకులు వెళ్ళినప్పుడు ఆమె వారిని విశ్వాసముతో చేర్చుకున్నది. చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయిన, ఆమె నశించలేదు. స్తోత్రం. ప్రియులారా, యెరికోలోకి దైవజనులు వచ్చినప్పుడు వారిద్దరూ చెప్పారు సంగతి, మ్యాటర్ ఏంటో చెప్పారు, వచ్చిన సంగతి ఏంటో చెప్పారు. ఏం చెప్పారు? ఆమెకి ఏం చెప్పారు? స్త్రీలు చెప్పండి. రహాబుకి ఈ వచ్చిన దైవ సేవకులు ఇద్దరు ఏం చెప్పారు? ఆమె ఎవరు? వేశ్య. ఆమెకి ఈ సేవకులిద్దరు ఏం చెప్పారు? ఆ ఇంట్లోకి వెళ్ళగానే తలుపేసి, ఇదిగో వినో, దేవుడు యెరికో పట్టణాన్ని మేము పట్టుకోబోతున్నాం, దీన్ని వేగు చూడడానికి మేము వచ్చాం, మేము ఇశ్రాయేలులం, దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పారు. వెంటనే ఆమె సరెండర్ అయిపోయింది. అయ్యా ఒప్పుకుంటుంది, మీ దేవుడు పైన ఆకాశం ముందు భూమి మీద దేవుడే, మీ ఎదుటెట్టి మనుషునికి ధైర్యం చాలు. బాబు వినయ్య, ఎట్టి మనుషునికి ధైర్యం చాలదు. నిశ్చయముగా మీరు యెరికోను స్వాధీనపరిచేసుకుంటారు. మీ ఎదుటి ఎర్ర సముద్రము ఎలాగా దేవుడు ఆరిపోజేసును, సీహోను ఓగు అనే రాజుల ఇద్దరిని మీరు ఎలాగ హతమార్చారు మేము విన్నాం, మాకు వినబడింది, మా గుండెలు కరిగిపోయాయి. మీ ఎదుటెట్టి మనుషునికి ధైర్యం చాలదు. చూసారా ఆమె ఏమైంది? దేవునికి విధేయత కలిసి చూపించింది. అందుకే ఆమె వేశ్యే అంతవరకు, పూర్వ ప్రజ్ఞాన దశ అంతవరకు ఆమె జీవితం పాపములో బ్రతుకుతూ వచ్చినది. దైవ సేవకులను చేర్చుకుని దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత ఆమె దేవునికి విధేయురాలుగా మార్చబడిపోయింది. సో ఆమె ఇంటివారు కూడా రక్షించబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. మిగతా విధేయులందరూ యెరికోలో సంహరించబడ్డారు, కానీ విధేయురాలు అయినటువంటి రహాబు అవిధేయులతో పాటు నశించకుండా ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలారా, ఇలా చూడండి, విధేయత అనున్నది చాలా చాలా అవసరం. అవిధేయత అవసరం కాదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి దేవుని పిల్లలైన వాళ్ళు విధేయత చూపాలి, అదే నీకు ఆశీర్వాదం. వాక్యానికి విధేయత చూపని వారికి నువ్వు దేవుని బిడ్డవే కాదంటలేదు, కానీ నువ్వు ఎవలాంటి బిడ్డవు అంటే అవిధేయత కుమారులు, లోబడని పిల్లలు. లోబడని పిల్లలకి శ్రమ. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడకపోతే నీకు ఆశీర్వాదం రాదు, ఎప్పటికీ రాదు. నువ్వు దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించాలి. యేసు ప్రభువారు తండ్రికి తను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నారట. ఈ లోకంలో మనం కూడా పరమ తండ్రికి ఆయన బిడ్డలమైన మనము విధేయత కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఒకవేళ నీవు ఏదైనా దేవుని కొరకు చేయలేకపోవచ్చేమో, కానీ నీ బలహీనతలను బట్టి దేవుని వాక్యానికి మాత్రం అవిధేయత చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఫస్ట్ సండే కదా. అపోస్తులు 2:28 అనుకుంటాను, 32. ప్రభు వాక్యం అంగీకరించిన వాళ్ళందరూ అక్కడ
పేతురు వాక్యం బోధిస్తే వాక్యం అంగీకరించిన వాళ్ళందరూ ఏం చేశారండి? బాప్తీసాలు పొందారు. విధేయత. హల్లెలూయా. వాక్యానికి విధేయత. నువ్వు సంఘంలో ఉంటూ అలాగెన్నో సంవత్సరాలు వాక్యం వింటూ సాక్ష్యాలు వింటూ ఏమండి మిగతా కార్యక్రమాలన్నీ చేస్తూ బాప్తీసానికి విధేయత చూపలేదనుకో, నువ్వు ప్రభువు రాకడలో దేవుని విశ్రాంతిలోకి వెళ్ళలేవు. వాక్యం అంగీకరించారు అక్కడ ప్రజలు, విధేయులయ్యారు. నీకు విధేయత అనేది అవసరం, మారు మనసు అవసరం. ఎంతకాలం అవిధేయుడిగా ఉంటావు? నీవు అవిధేయుడిగా ఉంటే నీకు శ్రమ, నీకు ఆశీర్వాదము కలగదు. నీకు నిత్య రక్షణ కలుగునట్లు విధేయత చూపాలి. హల్లెలూయా చెప్పండి. ఆ తరువాత వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆ దినం 3000 మంది బాప్తీసాలు పొందుకున్నారు. వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగకుండా ఉన్నారు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యం. సరి కూర్చోవాలి. దేవుని పిల్లలు దేవుని నీతిని నెరవేర్చాలి, దేవుని వాక్యానికి విధేయత చూపాలి. అక్కడ చూడండి, వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు వారు ఎడతెగకుండా ఉన్నారు. ఈ 4 రక్షించబడిన విశ్వాసుల జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఏంటవి? అపోస్తులు బోధించిన బోధలో ఉపదేశములో బ్రతకాలి, ఆ బోధను చేపట్టాలి. అపోస్తులు బోధించిన ఉపదేశాల్లో మనము నిలిచి ఉండాలి. స్తోత్రం. దీనిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడైపోతాడు. బోధ యందే నిలిచి ఉండాలి. బోధే మన బ్రతుకై ఉండాలి. యేసు ప్రభు బోధించిన బోధే మన బ్రతుకై ఉండాలి. బోధ వేరు, బ్రతుకు వేరైతే రేపు దేవుడు వేరు, నువ్వు వేరు అవుతావు. ఇప్పుడు దేవుడు వాక్యం వద్దు, వాక్యానికి ఇదే చూపవా, ఆఖరిని మాత్రం ఉన్న పాటను వచ్చుచున్నాను చేర్చుకో, ఇదిగో అందుకో అంటే చెయ్యి అంటారు. అక్కడ ఆతరబో అంటారు. చేర్చుకొని ఆత్మనని స్తెఫనులా చెప్పగలగాలి. నీవు పరిశుద్ధుడిగా దేవునికి ఇదేడిగా బ్రతికితే హక్కుతో అడగగలుగుతావు, ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను, చేర్చుకో. స్తోత్రం. అవిధేయత చూపిస్తే అడగగలుగుతారా? మకం చూపించగలుగుతారా? ఇన్నాళ్ళు నీ మాటను లేదు, నేను ఎలా తలెత్తగలను? సిగ్గుపడతారు. సంఘములో ఉన్నప్పుడే కృపకాలంలోనే దేవుడు నీకు ఇచ్చిన క్షేమకాలంలోనే దేవుని మాటలకు లోబడ్డం నేర్చుకోండి. ఉపదేశములో బోధలో రొట్టె విరుచుట ప్రభు చెప్పారు. రొట్టె విరుచుటను గురించి ఉపదేశం, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలి. ఎందుకు చేయాలి? రొట్టె విరుచుట అంటే అర్థం ఏంటి? ఎందుకు చేయాలి? ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకు చేయాలి. ఎందుకు చేయాలి? ప్రభు శరీరం, దాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం గలవాడని ప్రభువు చెప్పారు. విధేయత చూపొద్దా? నువ్వు ప్రభు వాళ్ళకు దూరం అయితే దేవునికి నీకు సంబంధం ఉండదు. అంతే. నువ్వు ప్రభు బల్లకు దూరం అయితే అపోస్తుల బాధలో ఉండాలి, ప్రభు బల్లలో నువ్వు నిలుచుండాలి. బాధలో లేకుండా బల్లలోకి రాకూడదు. బాధలో నువ్వు లేవనుకో, బల్లలో నీకు పాలు ఉండకూడదు, పాలు పంపులు లేవు. బాధలో లేకుండా ప్రభు బల్లలో పాలు పొందకూడదు. బాధలో నిలిచి ఉండాలి, ప్రభు బల్లలో పాలు భాగస్తులు అవ్వాలి. 3, సహవాసం చాలా ప్రాముఖ్యము. సహవాసం కలిగి ఉండాలి. మీరు ఎవరితో సాంగత్యాలు చేస్తారు? అపోస్తలుడు యోహాను పత్రికలు అంటారు కదా, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. ఎవడి లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. నా మాట జాగ్రత్తగా నిండ్రై.
ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం. లోక స్నేహాలు దేవునికి మిమ్మల్ని శత్రువులు చేస్తాయి. లోకంతో స్నేహం దేవునితో వైరం అవుతుంది. దేవునితో వైరానికి వెళ్తావా? 4వది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఇందులో కంటిన్యూగా మనం కొనసాగాలి ఊపిరి ఉన్నంత వరకు. ప్రార్థన ప్రార్థన. ఒక గొప్ప కొత్త నిబంధనలో ఒక స్త్రీ ఉన్నారండి, ఆమె పేరు అన్నా. ఆమె రేయింబవళ్ళు బహుకాలం గడిచిన వృద్ధురాలు. రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు, దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉన్నది ఉపవాస ప్రార్థనలో. నా దేవుని పిల్లల ప్రార్థనా జీవితం రక్షించబడిన దేవుని బిడ్డలకు చాలా అవసరం. ప్రార్థనే దేవునితో మనం మాట్లాడున్నది సహవాసం. ఈ రొట్టె విరుచుట బోధయందు, అపోస్తుల బోధలో, రొట్టె విరుచుటలో, సహవాసములో, ప్రార్థన చేయుటలో ఎడతెగకుండా వాళ్ళు ఉండాలి. స్తోత్రములు. ఇందులో ఎడతెగిందనుకో, ఆ తెగటం చాలా గ్యాప్ దూరం అయిపోతారు. మంచిది కాదు ఇది. కొంతమంది ఎన్నిన్నా కానీ ముఖాలు కొంతమందికి ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ చూపారా, ఆరంభంలో ఉన్న ఆ కళ ముగింపులో కొంతమందికి లేదు చూడండి. అందుకే చెప్పాను మరి ఇందాక, మీరు దేవుని పిల్లలంటే 2 చేతులు ఎత్తి కేకలేశారు, 2-3 సార్లు అర్పించాను మీ చేత. ఇప్పుడు నేను దేవుని పిల్లను అనానండి. మరి నీ ఒప్పుకోవడానికే నీకు ధైర్యం లేకపోతే రేపు ప్రభు ఎదుట ఎలా నిలబడతారు? ఏదో అవిధేయత మిమ్మల్ని నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. అందుచేత ప్రభు రాకముందు, ప్రభు యొక్క రాకడలో ఇదేదో మేము ఎవరి మూలంగానో తెలుసుకున్న మాటలు మీకు చెప్పట్లేదు, మేము మనుషుల వల్ల పొందిన ప్రకటనలు కాదు. ఇవి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నన్ను ప్రేమించి మనకిచ్చిన బోధ. ఇది దేవుడు మనకిచ్చిన ప్రకటనలు, ఇవి దేవుడు మనకిచ్చిన హెచ్చరికలు ఇవి. అందుచేత ఎక్కడ నీ జీవితంలో వాక్యానికి అవిధేయత చూపడం మానుకోండి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవండి, విధేయులైన పిల్లలుగా మారండి. అది మీకు తనకి విధేయులైన వారందరికీ నిత్యరక్షణ కారణభూతుడైన. విధేయత చూపకపోతే ఆ నిత్యరక్షణలో ఉండలేరు, ఆ విశ్రాంతిలో నిలబడలేరు. అవిధేయత వల్ల వాళ్ళు పడిపోయినట్టు ఈరోజు మీలో వచ్చిన ఆ అవిధేయతే మిమ్మల్ని పాడు చేసింది. ఆ అవిధేయత ఈరోజైనా చక్కటి మాట వాడారు, అక్కడ ఇందాక చదివారు. నేడు దావీదు చెప్తా, నేడు అని ఒక దినం నువ్వు నిర్ణయించావని. ఈరోజే దేవుడు నీ జీవితంలో అది నిర్ణయించిన దినంగా మారితే నీకెంత బాగుంటుంది. ఎంతకాలం ఇంకా అవిధేయత అవిధేయత అవిధేయత. వాక్యం తెలిసిన, ఆ వాక్యం నీతో మాట్లాడుతున్నా ఆ వాక్యానికి అవిధేయులుగా ఉంటే నీకెట్ట వస్తుంది ఆ రక్షణ? ఆ విశ్రాంతిలో నువ్వు ఎలా భాగస్థులు అవుతారు? దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. దానికి సూచనలు ప్రపంచంలో ఇప్పుడు చూస్తున్న యుద్ధాలు, కరువులు, ఏమండి వ్యాధులు, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పక్కర్లేదు. కళ్ళకు గట్టినట్టు చూస్తున్నాం. ఓ ప్రక్క యుద్ధాలు. మీకు తెలుసా, రష్యా అధ్యక్షుడు పుతిన్, వ్లాదిమిర్ పుతిన్ అంటున్నాడు, 2 నెలలు కావస్తుంది ఉక్రెయిన్ దేశం మీద వాళ్ళు యుద్ధం ప్రారంభించి. వాళ్ళు అనుకున్నారట 2 రోజుల్లో యుద్ధం ముగిసిపోద్దని తేలిగ్గా అంచనేశారట. కానీ ఎందుకో దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, చిన్న దేశమైన ఉక్రెయిన్ దేశాన్ని ఇంకా వాళ్ళు ఏమీ స్వాధీనపరచుకోలేకపోయారు. దీని వెనకాల దేవుని ప్రణాళిక ఏదో ఉంది. వినండి, వాళ్ళు ఏమి సాధించేది లేకపోగా ఇప్పుడు పుతిన్కి మరింత ఉద్రేకం, రోషం, ఓ పక్క అవమానం, అన్ని దేశాలు నవ్వుకుంటాయి అని వాడికి రోషం వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రపంచ దేశాలన్నిటికంటే అణు సంపత్తి అధికముగా గల దేశం రష్యా. అలాంటి అందుకే మిగతా దేశాలు వారు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు.
చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది, ఆలోచిస్తున్నారు ఏమో మళ్ళీ ఎటు తిరిగి కయ్యం పెద్దదవుద్ది అని. కానీ పుతిన్ అంటున్నాడు, మన పేపర్ చదివితే నాకు ఒళ్ళు గరిపాటు చెందింది. నా మాటలు అందరికీ తెలియవు, జ్ఞానవంతులైతే గ్రహిస్తారు, పామరులు దాన్ని గ్రహించలేరు. అడు రోషం వచ్చి ఇంకా 2 నెలలకు కూడా మేమేమి స్వాధీనపరచుకోలేకపోయాం, పరిహాసం ఎదురవుతుందేమని అంటున్నాడు. అవసరమైతే అక్కడికక్కడ విధ్వంసాన్ని సృష్టించగలిగినటువంటి అణు ఆయుధాలు వాడడానికి వెనకాడను అంటున్నాడు. అదిగాక జరిగితే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అణు ఆయుధాలు జోలికి వెళ్తే 3వ ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉంటుంది. ప్రియులారు, ఎక్కడో ఉక్రెయిన్ రష్యా అనుకుంటున్నారు, ప్రపంచానికే ముప్పు. ప్రియులారా, యేసు ప్రభు నా తండ్రి ఎంత గొప్ప దేవుడైనా, ఎవరైనా లోకంలో ఉన్నారు చెప్పారు అని అంటే అవి జరిగినవి చెప్పారు, కానీ యేసు ప్రభు చెప్పినవి జరగబోయేవి. ఆయన దేవుడు కదా. హల్లెలూయా. అందుకే యేసయ్య మాట్లాడినప్పుడు, మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను నేను, ప్రభు చిత్తమైతే. యేసయ్య మాట్లాడినప్పుడు ఇదిగో ఇవి జరగక మునిపే మీతో చెబుతున్నానని మాట్లాడారు. జరగక మునిపే చెప్పారు. ఆయన దేవుడు కదా, జరగక ముందు చెప్పేవాడు దేవుడు కదా, త్రికాలాలలో ఉన్నవాడే దేవుడు కదా. కొంతమంది శాస్త్రం సైన్స్ బాగా డెవలప్ అయింది కదా, వాళ్ళు చెప్తారు వాతావరణ నిపుణుల హెచ్చరిక రాగల 24 గంటల్లో 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని అనరు, కురవచ్చు. వాతావరణ హెచ్చరిక రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ రాయలసీమలో వర్షాలు, మోస్తరు వర్షాలు కురియవచ్చు అంటారు. జరగవచ్చు, జరగకపోవచ్చు. జరగలేదనుకోండి, తుఫాన్ రావచ్చు అన్నారనుకోండి, బిలబెలబెలమని పోలీసు వాళ్ళు వచ్చేసి అంతర్వేదంతా వ్యాన్లతో దిగిపోయారు గత 4 ఏళ్ల క్రితం. ఏంటి అనుకున్నా, మీలాంటి తెలిసిన వాళ్ళు అన్నారు, బాగా తెలిసిన వాళ్ళు అన్నారు ఇలాగేదో ముప్పు అంటండి. అందుకని నేను అన్నాను, మరి ఆ తుఫాను తీయలేదు ఎందుకు? అక్కడ తుఫాను లాఠీ పెట్టి ఆపెత్తి ఆగిపోద్దండి. ఏదో డ్యూటీ చేయాలి కనుక బాబు, పోలీసు ఉద్యోగం కనుక అంతే వచ్చారు. ఒకవేళ తుఫానే వచ్చిందనుకోండి, ముందు పోయేది ఎవరంటే వాళ్ళే పోతారు. స్తోత్రం. ముందు పోయేది ఎవరు? ఆరే పోతారు. అందుకని అన్ని జాగ్రత్తలతోనే వాళ్ళు వస్తారు అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. యూరప్ దేశాల్లో కరువు, శ్రీలంక దేశంలో కరువు, కట్టకట్టలాడిపోతున్నారు. మనకింటి చుట్టూ అంత సమృద్ధి ఉంది దేవుడిచ్చాడు. ఇలాంటి ప్రాంతాల్లో దేశంలో మనం పుట్టినందుకు దేవునికి కృతజ్ఞులు. మనము ఒక చోట ఆ రాష్ట్రాల్లో ఆ ప్రదేశాల్లో పుట్టినందుకు ఆ భయంకరమైన శాపం. గొర్రెకి ఒంటి మీద బొచ్చు ఎలా ఉందో మనిషి తల కూడా అలా ఉండే మనుషులు ఉన్నారండి. అలా ఉంటుంది కొన్ని చోట్ల. అందుచేత ప్రభువుకి మనం కృతజ్ఞులు. దేవుడు అన్నీ ఇచ్చి ఇంతగా ఆశీర్వదింతే మీలో అవిధేయత ఉండొచ్చునా? దేనికి అవిధేయత? ఈవేళ నీలో ఉన్న అవిధేయతలు తీసుకోకపోతే రేపు నీవేమవుతావు తెలుసా? అవిధేయత వల్ల వారు రాలిపోయినట్టు విశ్రాంతిలో పొందకుండా నీవు నాశనం అయిపోతావు. నేను దండం పెట్టి చెబుతున్నాను, నీకు సేవకుడుగా, దేవుడు నియమించిన సేవకుడుగా అవిధేయత మానుకోండి, విధేయత నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. విధేయత నేర్చుకోండి. విధేయత వాక్యానికి విధేయత కలిగి బ్రతకండి. విధేయతలోనే మీకు సకల నెమ్మది, విశ్రాంతి, ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని వాక్యానికి అవిధేయతగా ఇక చూపకండి. అటు కృప నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకొక్కొక్కరికి అనుగ్రహించునుగాక. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను.